సదాశివపేట పట్టణంలోని 22వ వార్డులో ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి గారెల గౌరీదేవి తుల్చారాం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఒకసారి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు. నిజంగా వార్డులో నిరుపేద కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లికి 25,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 10,000 రూపాయలు, వార్డులో మంచినీటి సౌకర్యం, సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పన కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నేను 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నా. నా గుర్తు బ్యాటు. నేను గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. మన సదాశివపేట బస్టాండ్లో ఫ్రిడ్జ్ పెట్టినాము, వాటర్కు, మరి గుళ్ళకు ఇచ్చినాము. టైంలో రోజు నిత్యావసర వస్తువులు పంచినాము. అలాగే నాకు 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరీదేవి తుల్చారాం గారి అని నేను ఈ వార్డుని అభివృద్ధి చేద్దామని వచ్చిన. ఈ వార్డులోని మన నీటి సమస్య, మరి డ్రైనేజీ సమస్య, రోడ్లు లైట్లు అన్నీ చేయాలని నాకు కోరిక ఉంది. మన వార్డు అభివృద్ధి చేసి పట్టణంలోనే ఒక బెస్ట్ కాలనీగా తీర్చిదిద్దాలని నా ఆశయంతో ముందుకొచ్చాను. నేను ఇప్పుడు చేయబోయే కాలనీల వాసులకు తెలియజేయడం ఏమంటే, నా సొంత ఎవరైనా గరీబోళ్ళకు పెళ్ళి అయితే 25,000 ఇస్తాను. ఆడబిడ్డ పుడితే 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. మరి వాటర్ ప్లాంట్ పెట్టి 5 రూపాయలకే వాటర్ బబుల్స్ అందియాలని అనుకుంటున్నాం. మరి గుడి ఇక్కడ హనుమాన్ల గుడి లేదని చెప్పి అందరు గుడి కావాలి అని అన్నారు. కాబట్టి నేను గుడి జాగా గిట్ట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ 24 గంటలు అంబులెన్స్ అందుబాటులోనే ఉంటుంది. మరి ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాలనీ వాసులకు నా విన్నపం. ధన్యవాదాలు. 22వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. మేము గత 10 సంవత్సరాల నుండి అన్న సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహించాడు. ఎలా అంటే మన బస్టాండ్లో వాటర్ ఫెసిలిటీసే కానీ, కరోనా సమయంలో మనకు పేదలకు ఇది ఉచితంగా మాస్కుల పంపిణీ కానీ, వాళ్ళకి నిత్యావసర సరుకులు గత 10 సంవత్సరాల నుండి మేము చూస్తున్నాం. బట్ ఏంటంటే ఈ సంవత్సరము అన్నకు ఒక అవకాశం వచ్చింది.
అన్నకు ఈ 22వ వార్డు ప్రజల తరపు నుండి కూడా మనం ఖచ్చితంగా గెలిపించుకుంటే మనకు చేస్తాడని ఒక నమ్మకం ఉంది. ఎట్లా అంటే మనకు పదవిలో లేనప్పుడు ఆయన మనకు 10 సంవత్సరాల నుండి పబ్లిక్ సర్వెంట్గా చేసి ఇప్పుడు 22వ వార్డు ప్రజలకు గ్రామ విలేజ్ వార్డుకి సంబంధించి కొన్ని బోర్డులు వేయడం జరిగింది. అలాగే మాకు శాశ్వత పరిష్కారమైనటువంటి మాకు ఆల్టర్నేట్ ఒకటి రోడ్డు లేకుండే మా రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులకు ప్లస్ శ్రీరామ్ నగర్ కాలనీ వాసులకి. ఇప్పుడు దాన్ని కనెక్టివిటీ చేసి మాకు సౌకర్యం కూడా కొంచెం అనుకూలంగా అయింది. ఇప్పుడు వేరే వాటర్ ఫ్యూచర్లో అవసరాల దృష్ట్యా మంజీరా నీరు కానీ సమస్యలు ఉన్నప్పుడు మాకు వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకు పుట్టిన ప్రతి బిడ్డకు వార్డులోని 22వ వార్డు ఆడపడుచులకు ఉచితంగా కిట్టు జీటీఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కిట్టు డెలివరీ కిట్టు ప్లస్ ఇంకోటి ఏంటంటే 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఆడపిల్లలకు. ఇంకా ఎవరైనా నిరుపేదలైనటువంటి వార్డు సభ్యులలో ఎవరైనా నిరుపేదల ఆడపిల్లలకు 25,000 వాళ్ళకు మేనమామ రూపంలో ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పేసి హామీ ఇచ్చాడు పెళ్లి కానుకగా. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తాడనే ఒక నమ్మకంతో ఆల్రెడీ చేయకున్నా సరే ఏది పదవిలో లేకున్నా సరే ఆయన ఇంతకుముందు చేసిన సేవకు మాకు నమ్మకం కలిగి మేము స్వచ్ఛందంగా మేము అన్నకు సపోర్ట్ చేయదలుచుకున్నాము. ఇంకోటి మన వార్డు అభివృద్ధిని నెంబర్ 1గా చేసే సదుపాయంలో కూడా ఆయన ఖచ్చితంగా ముందుంటాడు. మాకు గుడి జాగా ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధమైండు. ఇంకోటి మాకు వాకింగ్ ట్రాక్ అనేది ఉండే మనకు చెరు తెన్మసలకు సాయంత్రము ఇట్లా ఆటో విడుపులాగా అదే అలాగే మన దేశపాండే చెరువుని కొంచెం సుందరీకరించి వాకింగ్ ట్రాక్ కానీ అలాగే ఎక్సర్సైజ్కి సంబంధించి వ్యాయామాలకు కానీ కొంచెము ఇది మన మెటీరియల్ కూడా ఇస్తున్నాడు ఇలా ఇవ్వగలుగుతున్నాడు. అలా ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు అన్న చేస్తాడనే నమ్మకంతో గారెల గౌరీదేవి గారిని ఖచ్చితంగా ఘాటు గుర్తుకు ఓటేసి అందరూ గెలిపించగలరని మనం 20. నమస్కారము వార్డు సభ్యులందరికీ 22వ వార్డు నుంచి ఈ కాలనీలో 22వ వార్డుల అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా జీటీఆర్ గారు నిలబడ్డారు. కానీ ఇలాంటి మనిషి వేరే కాలనీలో మా గల్లీలకు ఎందుకు రాకొచ్చారని అడుగుతున్నారు. దాన్ని మేము మెచ్చుకుంటున్నాము. జీటీఆర్ గత 10 సంవత్సరాల నుంచి ఆయన స్వతంత్రంగా పనిచేసుకుంటూ కిట్లు కానీ కరోనా టైంలో కానీ అలాంటివన్నీ చేసుకుంటూ వచ్చిండు. గుళ్ళకు జాతరలు అన్నీ చేసుకుంటూ వచ్చిండు. ఉదాహరణ మొన్న పిట్టలకేరిలో జాతర చేసిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మనిషి మాకు కావాలని మేము కోరుకొని 22వ వార్డులో మేము తెచ్చుకున్నాము. కానీ ఇలాంటి మనిషి మాకు కావాలి. డబ్బు గురించి ఆలోచించే మనిషి కాదు, పనుల గురించి ఆలోచించే మనిషి కాదు. పని ఏదైనా చేయడానికి రెడీ ఉంటాడు. ఇలాంటి మనిషి మాకు కావాలి. 22వ వార్డు సభ్యులందరికీ కోరుకునేది ఏంటంటే ఇలాంటి మనిషి మన గల్లీకి వస్తే 26 వార్డులలో 22వ వార్డు అభివృద్ధిగా ఫస్ట్ నంబర్ 1గా మనం ఉంటాము. దయచేసి అందరూ గుర్తించి ఓటు బ్యాటు గుర్తుకే వేయాలి. వేస్ట్ చేసుకోకండి. వేరే వాళ్ళు ఉన్నారు, డబ్బులు వస్తేనే పని చేస్తారు. మనం స్వతంత్రంగా పెట్టి పని చేస్తాం. మన డబ్బులు రాని రాకపోని గల్లి మంచిగుంటే మనం మంచిగుంటామనే ఆలోచన మనకు ఉంటుంది. కాబట్టి గుడి కావాలి, హిందువులు కానీ ముస్లిం కానీ అన్ని క్యాస్టులు కలిసి పనిచేస్తున్నాము. గుడి కావాలి, గుడికి జాగా ఉన్నది, ఇవ్వడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు. గుడి లేదు, ప్రజలు ఎవరన్నా గుడి జాగా చూపిస్తే ఆయన కట్టేయడానికి కూడా రెడీ ఉన్నాడు. మీ అభిప్రాయం మీదనే వదిలేసిండు. మీరు ఎట్లా అంటే అట్లా, మా దగ్గర జాగున్నది, లేదు మీ దగ్గర జాగుందంటే మేము కట్టేయడానికి కూడా రెడీ ఉన్నా అని అంటున్నాడు. కాబట్టి దీన్ని అందరూ బలంగా ఆలోచించుకొని అందరూ బలంగా చేసి మా బ్యాటు గుర్తుకి ఓటేయాలి. हमारे 22 नंबर वार्ड सबको आदाब बरसे सत श्री अकाल। हम सबको सलाम दुआ पेश करते हैं। हमारे जीटीआर साहब 22 नंबर वार्ड से उम्मीदवार के निशान को ब्याट है और ये ब्याट को निशान को ऐसा आगे बढ़ाइए, कम से कम मेजॉरिटी से बढ़ाइए, ज़्यादा से ज़्यादा मेजॉरिटी बढ़ाइए इंशाल्लाह। मैं हम जीटीआर साहब के वादों को फिर पूरा मैं तशरीह करना चाहता हूँ। 22 नंबर वार्ड से जो मैनिफेस्ट में जो अदा किए हैं और जो गरीब बच्चों के लिए हर अफराद तफरी जो अरफा ख़ानदान हैं गरीब बच्चों के लिए 25,000 रुपये देने का वायदा किए हैं और जो महिला ख़वातीन हैं जो हामिला लोगों के लिए भी जो 10,000 रुपये का अतिया करने का अता फरमाए हैं। हम इस उम्मीद से उतरे हैं, हम जीटीआर साहब को हर पूरा
इत्मीनान के साथ पूरे कामयाब बनाएंगे। इंशाल्लाह हम जीटीआर साहब का साथ देंगे। हम माइनॉरिटी के सब लोगों से वादा करता हूँ मैं खुद आगे बढ़ के मैं काम कर रहा हूँ। कुछ भी शिकायत कुछ भी हो, हमारे सलीम भाई है, छोटू भाई उर्फ है, उनसे भी रुतबा कर सकते हैं आप। हम इंशाल्लाह हम जीटीआर साहब से हम माइनॉरिटी की कौन सी भी शिकायत हो जीटीआर साहब को हम पूछेंगे। हम ये नहीं कि इनको बोलने का सवाल ही पैदा नहीं होता। इंशाल्लाह हर काम करने का वायदा करते हैं हम लोग ज़रूर। ब्याट गुर्तु के मन ओटू।